భారతదేశంలోనే అత్యంత ఆధునిక శ్మశాన వాటిక నిర్మాణానికి శ్రీకాళహస్తిలో భూమి పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక స్వర్ణముఖి నదీ తీరంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో దశల వారీగా రాబోవు 4 సంవత్సరాలలో పూర్తయ్యే ప్రణాళికతో 12 ఎకరాల విస్తీర్ణంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ కైలాసముక్తి ధామం శ్మశాన వాటికకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఒక బాధ్యత గల పౌరుడిగా తన వంతు 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నారని తెలిపారు. శివునికి ప్రీతిపాత్రమైన శ్మశానంలో ముళ్ల పదలు పెద్ద పెద్ద గుంతలు ఉండడం చూసి చలించిపోయారని, అందుకే పట్టణ ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలతో నిర్మించే తలపెట్టారని అన్నారు. అనంతరం దక్షిణ కైలాసముక్తి ధామం నమూనా చిత్రాన్ని చూపుతూ అందులో ఉండే ప్రత్యేక సౌకర్యాలైన స్వర్గం, నరకం, ప్రవేశ ద్వారాలు, గ్యాస్ బర్నింగ్ ప్లాట్ఫామ్, కట్టెల ప్లాట్ఫామ్, నక్షత్ర వాటికలు, ఓపెన్ ఎయిర్ థియేటర్, తులసి, మారేడు, శివలింగ వనాలు, శివలింగ కోనేరు, మృతదేహాలను ఉంచగల గదులు మొదలగు వాటిని గురించి వివరించారు. ప్రముఖులు హాజరై మాట్లాడుతూ శ్రీకాళహస్తిపట్న ప్రజలు 40 సంవత్సరాల కలను ప్రియతమ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి నెరవేరుస్తున్నారని, వారికి పార్టీలకు అతీతంగా మద్దతుంటుందని భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మార్చేదానికి మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టి మీ గైడెన్స్ కోసం అన్ని పార్టీలు రమ్మని చెప్పి ఈరోజు ఈ సభాముఖం చేస్తున్నాం. ఇది ఒక్కరిది కాదు, మసూదన్లో ఒక్కడి కాదు, ఇదంతా కూడా మన ఇల్లు, మన బెడ్రూమ్, మనం చనిపోయినాక మనం ఉండే ప్లేస్. అది చాలా మంది కూడా ఎలక్షన్ ముందు అయితే చాలా వరకు నన్ను తిప్పుకుంటారు, ఏమయ్యా అంపాలలో చనిపోతే నాకు పూడ్చేదానికి జాగా ఉంది, ఓరందూరులో చనిపోతే ఆ నాయకుడికి ఉంది, కాళహస్తి 1,20,000 మందికి జాగా లేదు, ఏం పాపం చేశారు ఆ కాళహస్తి టౌన్ జనాలని ఎన్నోసార్లు చెప్పా. నాకు ఒక అవకాశం కట్టిస్తా అన్న, లాస్ట్ టైం ఓడిపోయాను నమ్మల. ఏమంటే మనిషి లావు ఐటుడే అక్కడికి రౌడీలు పెడుతున్నాడు, ఇండస్ట్రీ ఆడేస్తారు, పని కూడా చేయడు. ఆయనైతే సన్నగా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉంటాడని కొందరు నన్ను లేనిపోయినట్టని సూచించారు లాస్ట్ టైం అంతా కూడా, లేనట్టని కూడా. కానీ ఇప్పుడు కలిసింది జనాలకు అందరూ కూడా. మసూదుడు వచ్చినాక శ్రీకాళహస్తి శివరాత్రి ఎలా జరిగింది, 500 సంవత్సరాల ముందు ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు గజపతి రాజులు యుద్ధం జరిగినప్పుడు వచ్చి ఆర్తలు ఇచ్చింది నాకు మళ్ళీ శ్రీకాళహస్తిలో చేయటం, ఒక్కోటి. ఇప్పుడు ఇది మాత్రం నేను చెప్పి చేసేదే కాదు, ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు నాకు మీరు ఇచ్చిన భిక్షతో ఈ కార్యక్రమం ఇన్ని కోట్లైనా కూడా దేశ చరిత్రలో శ్రీకాళహస్తి శ్మశానం చూసేదానికి ఇతర రాష్ట్రాల నుంచి రాబోతారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు స్టార్ట్ అయితే 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తా, ఏ డేట్లో ఏది కంప్లీట్ చేస్తాను కూడా చెప్తా ఉంటా. చాలా మంది అనుకుంటారు రాష్ట్రంలో దేశంలో 5 ఎకరాలు 4 ఎకరాల లోపలే ఉంది, ఎందుకు నువ్వు 12 ఎకరాలు పెట్టావని. ఏం మీ ఇళ్ళను మటుకు 20-20లో కట్టుకుంటారా, 30-40లో కట్టుకుంటారా, 1 ఎకరాలో కట్టుకోరా. మనం చనిపోయిన దగ్గర మాత్రం మనం ప్రశాంతంగా చనిపోయి ఆడ పోతే దేవాలయం లోపల పోతే ఎంత మనశ్శాంతి ఉంటుందో ఆడ ఉండాలని కోరుకుంటాం. మన ఎవరు ఒక ఆయన లేచి ఏమయ్యా ఎంత అద్భుతం చేస్తాం, ఎవరు ఏడస్తారా ఈ మాది చేస్తా అన్నాడు. ఈ మాగుంటే ఏడవరంట. నేను అన్నాను మనసులో ఉంటుంది కాబట్టి మనం మాత్రం సినిమా మాత్రం పోతే మంచి ఏసీ థియేటర్ కావాలి, కూర్చోవాలి, చూడాలి. చనిపోయినప్పుడు మాత్రం మంచిది ఉండాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం చేస్తున్నా. దయచేసి దీంట్లో ఉన్న తప్పులున్నా కూడా మీకు ఖచ్చితంగా నాకు సలహాలు ఇవ్వండి, దాన్ని అంతా కూడా మార్చుకుంటాం. ఎందుకంటే ఇంటింటికి వచ్చిన మహిళా తల్లులందరూ కూడా పూజ చేసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడులా అయోధ్య కట్టినప్పుడు ఎలా అయినారో శ్రీకాళహస్తిలో ఈ దేవాలయం కట్టేదానికి, శ్మశానాన్ని కట్టేదానికి ప్రతి ఇంటికంచి రాయి తీసుకొచ్చిన మహిళా తల్లులందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాను. కాబట్టి ఇది ఒక్కరోజు కృషి కాదు, 6 నెలలు దీని ఆర్కిటెక్ట్ కూడా పూనా వాళ్ళు హైదరాబాద్ కూర్చొని ప్రతి డిజైన్ నేనే సెలెక్ట్ చేసిన, ప్రతిది కూడా వాస్తు ప్రకారం ఎక్కడ ఏ చెట్టు ఉండాలి అన్నీ కూడా చూపిస్తారు. మరలా కూడా మాట్లాడటం చాలా ప్రముఖులు కూడా అందరూ కూడా మాట్లాడతారు. దయచేసి కొంచెం ప్రశాంతంగా వినాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.